బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై రోగి బంధువులు దాడి చేశారు. ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్ చేస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ పై రోగి సహాయకుడు దాడి చేశాడు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై రోగి బంధువులు దాడి చేసిన ఘటన మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. అసలు ఈ ఘటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి అసలు గొడవకి కారణం ఏంటి? దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పైన రోగి బంధువులు దాడి చేసిన ఘటన మనకు లైవ్ గా చూస్తున్నాం. అయితే లేడీ జూనియర్ డాక్టర్ ఆ విధుల్లో ఉన్న సమయంలో రోగికి సంబంధించిన బంధువులు అక్కడికి వచ్చేసి నానా హంగామా చేసి ఆ జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. అయితే ఆ మహిళా జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ సదరు వ్యక్తి మాత్రం ఆ జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని వ్యక్తిని అదుపులో తీసుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఎమర్జెన్సీ నిమిత్తం సికింద్రాబాద్ నుంచి చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి వచ్చిన ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన సమయంలో అక్కడ మొత్తంగా పబ్లిక్ మొత్తంగా ఆ బస్సు నుంచి వచ్చిన వాస్తవం మొత్తం కూడా ఎమర్జెన్సీలో ఉండి హంగామా చేస్తున్న సమయంలో జూనియర్ డాక్టర్ అక్కడికి వచ్చేసి మీరందరూ జరిగితే ట్రీట్మెంట్ చేయడానికి వీలుపడుతుంది, లేదంటే ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతామని చెప్పి కూడా జూనియర్ డాక్టర్ వాళ్ళకి నచ్చే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి వేగంగా వచ్చి ఆ మహిళా జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని ఆమెపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం వచ్చినతోటే ఆ దాడి చేసిన సదరు వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపు తీసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై నమోదు చేస్తాం. సదరు వ్యక్తిని కూడా వెంటనే అదుపు తీసుకుని అతను కూడా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి జూనియర్ డాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ తమకు సరైన భద్రత కావాలని చెప్పి కూడా అటు జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. అయితే దీనిపైన సూపరింటెండెంట్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అంటే అసలు ఎన్ని రోజుల నుంచి ఆ రోగి అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు? ఆ రోగి బంధువు దాడి చేయడానికి అంటే అంతటి కారణం ఏమై ఉండొచ్చు? అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంది? మెంటల్ స్టేషన్ బాగానే ఉంది, కానీ అది ఎమర్జెన్సీ విభాగం అత్యవసర చికిత్స నిమిత్తం ఒక వ్యక్తి అక్కడికి చికిత్స కోసం రావాలి. అతనితో పాటు అతని బంధువులు కూడా అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున బంధువులు అక్కడ రావడంతో ఆ రోగికి చికిత్స చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన జూనియర్ డాక్టర్ అయిన లేడీ జూనియర్ డాక్టర్ వాళ్ళందరినీ వారించి పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. ఈ ఎమర్జెన్సీ వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉండవద్దు, మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు కనుక ఇక్కడ ఉంటే చికిత్స చేయడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి సరైన చికిత్స అందించాలంటే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చికిత్స అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే అప్పటికి చికిత్స చేస్తున్న తరుణంలోనే ఆ రోగి బంధువు అత్యంత వేగంగా వచ్చి ఆ జూనియర్ డాక్టర్ పైన దాడి చేయడం జరిగింది. అయితే ఘటన సంబంధించి తను అదుపుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జూనియర్ డాక్టర్ మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి దాడులు నిత్యం కృత్యం అయిపోయినాయి, దాడులు జరుగుతున్నాయి, తమకు సెక్యూరిటీ కావాలని కూడా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.